పాలిస్టర్ క్లాత్ తోటి అందమైన థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం లాంగ్ ఫ్రాక్లు వాడతాం కదా పాలిస్టర్ క్లాత్, అది తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని 1 ఇంచు వచ్చే వరకు క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. నేనైతే హ్యాండ్కి వేస్తున్నానండి, అందుకని చెప్పేసి నేనైతే 1 ఇంచు ఉండేటట్టు తీసేసుకున్నాను స్ట్రైట్గా ఉన్న క్లాత్ని. సో ఇలా కుట్టేసిన తర్వాత థ్రెడ్ పెట్టేసుకుని ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఆ థ్రెడ్ పక్కనే పడేటట్టు, అంటే ఒరిజినల్ క్లాత్కి థ్రెడ్కి మిడిల్లో పడేటట్టు ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వేసుకుంటూ వెళ్ళటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. తక్కువ బడ్జెట్లోనే మనకి పైపింగ్ అనేది కూడా రెడీ అయిపోతుంది. సో ఇలా పాలిస్టర్ క్లాత్ కాకుండా మనకి గోల్డ్ షేడ్, అదేవిధంగా సిల్వర్ షేడ్లు కూడా దొరుకుతాయి. అవి కొంచెం కాస్ట్గా ఉంటాయి, ఇవైతే రీజనబుల్ రేట్ ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కానీ నార్మల్ ఫ్రాక్స్ కానీ కుట్టినప్పుడు మిగిలిన క్లాత్తో కూడా మనం ఇలాగే ఈజీగా పైపింగ్ వేసేసుకుని మనం కస్టమర్ దగ్గర నుంచి కూడా మనీ అనేది కొంచెం ఎక్కువ తీసుకుని అలా కూడా సైడ్ బిజినెస్లా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్